ఎంతో ప్రాచీన ఘన చరిత్ర కలిగిన మచిలీపట్నంను గేట్వే ఆఫ్ అమరావతిగా తీర్చిదిద్దుతున్నట్టు మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. పర్యాటకంగా బందరును అభివృద్ధి చేసేందుకు ఎన్నో అవకాశాలు ఉన్నాయన్నారు. బంగారు బందరు సాధనలో భాగంగా నగర ప్రముఖులతో ఆయన ఆత్మీయ సమావేశం నిర్వహించారు. బందరు అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను పీపీటీ ద్వారా మంత్రి వివరించారు. మచిలీపట్నం చరిత్ర కలిగిన నగరం. దాదాపు 700-800 సంవత్సరాల క్రితమే ఒక పోర్ట్ సిటీగా వెలిగినటువంటి ప్రాంతం మచిలీపట్నం ప్రాంతం. తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో ప్రాముఖ్యతను కోల్పోతూ చాలా దిగువకి వెళ్ళిపోయినటువంటి సందర్భం ఉంది. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆనాడు ఎన్టీ రామారావు గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, ఆనాడు ఉన్నటువంటి పాలకులు కానీ చాలా అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్ళడానికి చాలా ప్రయత్నాలు జరిగినాయి. మరి ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచనలతో ఆయన విజన్ని పరిగణలో తీసుకుని విజన్ మచిలీపట్నం అని ఒక కాన్సెప్ట్ని తయారు చేసుకుని ఈ విజన్ మచిలీపట్నంలో ఉన్నటువంటి పుర ప్రముఖులే కాకుండా బందర్ నగరం నుంచి వేరే ప్రాంతాల్లోకి వెళ్ళి సెటిల్ అయినటువంటి ప్రతి ఒక్కరు ఆకాంక్షకి తగిన విధంగా ఒక మిషన్ మోడ్లో ఉన్నటువంటి అవకాశాలన్నీ కూడా ముందుకు తీసుకెళ్లాలనే లక్ష్యంతో ఈరోజు ఒక కాన్సెప్ట్ తయారు చేసుకుని అందరం కలిసి దాని మీద చర్చించుకోవడం జరిగింది. ప్రధానంగా ఉన్నటువంటి అవకాశాలు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆశీస్సులతో బందర్ పోర్టు పనులు 2026 డిసెంబర్ నాటికి ప్రారంభోత్సవం చేసుకోబోతా ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రధానంగా ఫిషింగ్ యాక్టివిటీ మీద కూడా ఫిషింగ్ హార్బర్ నిర్మాణాన్ని కూడా జూన్ జూలైలో కంప్లీట్ చేసుకోవాలనుకుంటున్నాం. దాంతోపాటు టూరిజం కింద ఇవాళ అత్యధిక ఎంప్లాయ్మెంట్ ఇచ్చేదే కాకుండా గేట్వే ఆఫ్ అమరావతి కింద కూడా భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. హైదరాబాద్కి కూడా, తెలంగాణ రాష్ట్రానికి కూడా ఒక గేట్వేగా అవకాశం ఉన్నటువంటి ప్రాంతం. టూరిజంగా దీన్ని అద్భుతంగా చేయడానికి ల్యాండ్ అవైలబిలిటీ ఉంది. సేఫెస్ట్ బీచ్గా దీనికి ఒక పేరుంది. దాన్ని ఒక అద్భుతంగా తయారు చేసుకోవడానికి ఒక కాన్సెప్ట్ డిపిఆర్ని కూడా తయారు చేసుకున్నాం. అలాగే స్పోర్ట్స్ యాక్టివిటీ, ఎంప్లాయ్మెంట్ క్రియేషన్, ఎంటర్ప్రీనర్ తయారు చేసుకోవడం, అలాగే ఇక్కడ ఒక గౌరవ ముఖ్యమంత్రి ఆలోచనగా ఎంఎస్ఎంఈ పార్క్స్ కానీ, మెగా ఇండస్ట్రియల్ పార్క్స్ కానీ ఉన్నటువంటి అన్ని అవకాశాలతో పాటు మౌలిక వసతులు, ముఖ్యంగా పట్టణ అభివృద్ధి చెందినటువంటి పట్టణానికి కావాల్సినటువంటి మౌలిక వసతుల విషయంలో వాటర్ కానీ, డ్రైన్స్ కానీ, రోడ్స్ కానీ ఏ రకంగా ఫ్యూచర్గా ఉండాలి అనేది అందరి యొక్క ఆలోచనతో ఒక మిషన్ మోడ్లో ముందుకెళ్లాలని ఒక విజన్ డాక్యుమెంట్